నమస్తే సార్. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా. సార్ మీరు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ సార్? మన ఇక్కడేనా సార్? వైజాగ్లోనేనా సార్? ఇక్కడ మనకి సాలూరు నుండి ఒక 110 కిలోమీటర్ల దూరం. అక్కడే మొత్తం పుట్టడం, నేను చదువుకోవటం అంతా మొత్తం నా ఇంచుమించు ఎల్కేజీ నుండి ఎల్ఎల్బి వరకు అక్కడే. సార్ అటువైపు ఉండి సో అన్ని భాషలు ఎలా వచ్చు సార్ మీకు? తెలుగు, తెలంగాణ, శ్రీకాకుళం అంటే ఇంకా చాలా భాషలు ఉన్నాయి. అన్నిటి మీద పట్టు ఎలా వచ్చింది సార్ మీకు? అంటే నేను 25 ఏళ్ల తర్వాత మాత్రం ఉద్యోగరీత్యా రాజాం ఎల్ఐసి బ్రాంచ్లో జాయిన్ అయినమ్మా. అందులో భాగంగా కొత్తూరు అనే ఒక ఊరుంది రాజాంకి కొంత దూరంలో. అలానే పాలకొండలో అక్కడ 5 ఏళ్ల పాటు పనిచేయటం వలన తెలుగు అంటే నాకు ఒడియా యాక్సెంట్ కొంత ఉండేది, అది పూర్తిగా పోయి తెలుగు యాక్సెంట్ వచ్చింది. చాలా వరకు ట్రాన్స్ఫార్మేషన్ జరిగింది భాషలో. తర్వాత అక్కడ కూడాను తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది జైపూర్లో. ఈ యాసలో డిఫరెన్స్ గట్రా అవన్నీ కొంత ఇవయ్యే కానీ మూలంగా మాత్రం తెలుగు భాష చాలా చక్కగా ఉంటుంది అక్కడ కూడా. ఎందుకంటే అక్కడ మహారాజా జైపూర్ విక్రమదేవవరం గారు తెలుగు సాహిత్యాన్ని, తెలుగు పండితుల్ని ఆహ్వానించేవారు, తెలుగు సాహిత్యాన్ని పోషించేవారు. ఒక గమ్మత్ ఏంటంటే చాలా మంది తెలియని విషయం, తెలుగు మొట్టమొదటి కార్టూన్ జైపూర్లో పుట్టింది. తరిశెట్టి రామారావు గారని మీరు మామూలుగా వెతికితే తెలుస్తుంది. ఆయన పేరున ప్రతి ఏడాది మే 20th హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం జరుపుకుంటారు. మే 20 ఆయన పుట్టింది జైపూర్. ఆయన అక్కడ దివానికి కూడా పనిచేశారు. ఆయన్ని మహారాజు గారు ప్రోత్సహించి, ఆయన 12వ ఏట 13వ ఏట ప్రోత్సహించి ఆయన చేత ఇది చేశారు. అప్పుడు గిడుగు రామూర్తి పంతులు గారిని తెలుగు భాష ఉద్యమకారులైన వాళ్ళ అబ్బాయి గిడుగు సీతాపతి గారిని ఈయన భుజం తట్టి ఆర్ట్ గట్ట ఎలా వేయాలి, కార్టూన్లు ఎలా వేయాలి అని చెప్పారు. ఆయన అప్పటికి ఇంగ్లీష్ లో తెలుగులో ఒక్క కార్టూన్ కూడా ఉండేది కాదు. ఆ తర్వాత ఆయన అలాంటి వాళ్ళు, అలానే చాలా మంది కొంతమంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను తెలుగు భాష మీద ఆ పట్టు గట్ట అక్కడ ఉండేది. అక్కడ ఒరియా వాళ్ళు అంత ఉండేవారు, తెలుగు వాళ్ళని కూడా అంతే ఉండే పరిస్థితి. అందుకు తెలుగు అక్కడ చచ్చిపోలేదు. అందుకు తెలుగుతో పాటు కాకపోతే యాస డిఫరెన్స్ ఉంటుంది కదా మనకి. ఇక్కడ వైజాగ్కి, శ్రీకాకుళంకి లేదా వైజాగ్కి, తూర్పుగోదావరికి ఎలాగ ఆ డిఫరెన్స్లు ఉంటాయి అవన్నీ. అయితే నాకేంటంటే అదృష్టం కొద్దీ నేను ఉద్యోగరీత్యా మొత్తం దగ్గర కోస్తాలో 7 జిల్లాల పాటు పనిచేశాను. శ్రీకాకుళం, విజయనగరం, గజపతి నగరం, అలానే ఇక్కడ విశాఖపట్నం గాజువాకలో చేశాను. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చేశాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చేశాను. తణుకు తర్వాత అంత ముందు కృష్ణా జిల్లాలో విజయవాడలో చేశాను. మచిలీపట్నంలోని లాస్ట్ లో చేశాను. గుంటూరు ఎప్పుడు వెళ్ళి వస్తుండేవాడిని. వరంగల్లో 3 ఏళ్ల పాటు చేశాను. ఇవన్నీ కూడాను ఎవరైనా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అయితే బాధపడేవారు. నేను కొత్త విషయాలు, కొత్త మనుషులు, కొత్త భాష కాబట్టి నేను ఎగిరిగని తిరిగి వెళ్ళేవాడిని. అందుకే ఇప్పుడు జాబ్ కూడా ఎంచుకుంటే అనుకునేవాడిని ఏదైనా తిరిగే జాబ్ అయితే బాగుంటుందని. ఇవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు నా భాషలో ఒడియా పదాలు గట్రా రావటం కనబడుతుంటది. తెలుగులోనే కాకుండా ఒడియాలో కూడా సాంగ్స్ రాస్తారా సార్ మీరు? ఒడియాలో సాంగ్స్ అంటే 35 ఏళ్ళు అయిపోయిందమ్మా. ఆ భాష కూడా నాకేంటంటే పాండిత్యానికి సంబంధించిన భాష లేదు. పామర్లు మాట్లాడుకునేంత భాష వరకు పర్వాలేదు. అయితే నేను రాసిన పాటలన్నిటికీ కూడా పామర్ల భాష సరిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా అవకాశం వస్తే రాద్దాం అనిపిస్తుంది. కానీ ఒడియా పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఒడియా ఫోక్ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఆ ఫోక్ సాంగ్స్లో ముఖ్యంగా మా ఏరియాలో కొరాపుటి సాంగ్స్ అంటారు, అవి చాలా ఇష్టం. ఇవన్నీ కూడాను అసలు ఇవన్నీ కూడా నాకు అవ్వడానికి కారకుల్లోని మా నాన్నగారు చాలా వరకు ఆయన ఇష్టం. సాహిత్యం అన్నా లేకపోతే ఆయన ఏం రాయలేరు కానీ ఇష్టం. దాని తర్వాత అక్కడ కిల్లంశెట్టి వెంకటరమణ గారని పెద్ద ఆయన ఉన్నారు ఇప్పటికి కూడాను. ఆయన చాలా అద్భుతంగా చాలా విషయాలు తెలుస్తాయి. ఆయన నాకు గురువు లాంటి వారు, గురువే. ఆయన ద్వారా చాలా నేర్చుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన్ని అడుగుతుంటాను. ఆయన అలాంటి వాళ్ళు చాలామంది ఉండటం మూలన ఆ మూలాలు. తర్వాత ఇంకోటి చెప్పాల్సిందంటే భారతీయ సాహితీ సంస్కృతి సమాజం ఉండేది. ఆ సంస్థ తరపున ఇక్కడ నుండి చాలా వరకు పెద్ద పెద్ద తెలుగు వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళం. నా టైంలోనే రోణం కప్పలస్వామి గారు, అప్పుడు 14-15 భాషల్లో ఆయన నిష్ణాతులు. ఆయన్ని చందు సుబ్బారావు గారిని, తర్వాత చాగంటి తులసి గారిని, అంతకుముందు చాగంటి సోమయాజులు గారిని, అంతకుముందు డాక్టర్ సీనారెడ్డి గారిని, ఇలా చాలామందిని అక్కడ తేవడం. శిల్పి గారు, డాక్టర్ సమరం, చాలామంది వచ్చేవారు. వాళ్ళు ఉపన్యాసాలు అవన్నీ కూడాను చాలా అంటే తెలుగు పట్ల ఒక మమకారాన్ని పెంచాయి. అదే అక్కడ పరిస్థితి.